అంతగానం దేవుని ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పోయిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దున్న దాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. వెల్కమ్ టు యువర్ టీవీ. మనతో పాటు బీజేపీకి ప్రచారం నిర్వహించేందుకు మనతో పాటు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రజల నుండి ఎటువంటి మద్దతు వస్తుంది అనేది. సార్ నమస్తే సార్. సార్ ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని బీజేపీకి మద్దతుగా అంటే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ముందుకెళ్తున్నారు. ఎస్సీ వర్గీకరణ ఎక్కడి వరకు వచ్చింది, ఎస్సీ వర్గీకరణ పైన ఇన్ని దశాబ్దాలుగా మందకృష్ణ మాదిగ గారు కొట్లాడుతున్నారు, కానీ ఇప్పుడు ఒక మొదటి మెట్టు అంటే కమిటీ వేశారు. ఆ ప్రక్రియ ఎలా ఉంది? ఈరోజు ఒక కేటగిరైజేషన్ అనే కాదు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ 10 సంవత్సరాలలో ఈ భారతదేశం అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించి సంక్షేమాన్ని కూడా సాధించింది. దేశ రక్షణలో కానివ్వండి, ధర్మ పరిరక్షణలో కానివ్వండి, దేశ భద్రతలో కానివ్వండి, తలసరి ఆదాయంలో కానివ్వండి, జాతి ఆదాయంలో కానివ్వండి, ఈ భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో ఒక గర్వంగా నిలిపినటువంటి వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ గారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించింది. నంబర్ 1. నంబర్ 2, ఈ దేశమంతా కరోనా సమయంలో బతుకుతామా లేదా అని తల్లడిల్లుతున్నటువంటి సమయంలో ₹1 తీసుకోకుండా కరోనా కాలంలో వ్యాక్సిన్ ఇచ్చినటువంటి ఘనత గౌరవ ప్రధానమంత్రి గారిది. కాబట్టి దాంతోపాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు అత్యధికంగా జనాభా ఉన్నటువంటి మాదిగ జాతి ఈరోజు సామాజిక అసమానతల వల్ల ఉద్యోగాలు లేక కొట్టుమిట్టాడుతున్నటువంటి జాతి మాదిగ జాతి. దీని మీద రామచంద్ర కమిషన్ అనేటటువంటి 96లో వేశారు. 96లో వేసినప్పుడు 18,000 మంది మాత్రమే మాదిగ ఉద్యోగులు ఉన్నారు. అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగ జాతిలో 18,000 మంది ఉద్యోగులు ఉంటే, తక్కువ జనాభా ఉన్నటువంటి మాలలలో 72,000 మంది ఉద్యోగులు ఉన్నారు. 72,000 అంటే 18,000 ఎక్కడ, 72,000 ఎక్కడ? అంతే. ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిగ బిడ్డలకు ఉద్యోగాల్లో, రాజకీయాల్లో అన్యాయం జరుగుతుందని చెప్పి మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలుగా వర్గీకరణ జరగాలి, ఈ ఎస్సీలో జనాభా ప్రాతిపదికన జనాభా అధికంగా ఉంది కాబట్టి ఉద్యోగాల్లో కూడా ఎక్కువ రిజర్వేషన్ ఉండాలి, రాజకీయాల్లో ఎక్కువ రిజర్వేషన్ ఉండాలని చెప్పి ఉద్యమం చేస్తున్నటువంటి సమయంలో ఈరోజు సాక్షాత్తు ఒక ప్రధానమంత్రి గారు మాదిగల యొక్క సమస్యలను తెలుసుకొని బహిరంగంగా పెరేడ్ గ్రౌండ్లో ఈ వర్గీకరణ నేను చేస్తానని చెప్పేసి ఆయన డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకంటే వర్గీకరణ అంశం ఆర్టికల్ 341ని సవరించాలి, పార్లమెంట్లో సవరించాలి. దానికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ జరుగుతుంది. ఈ లోపే ఎలక్షన్స్ వచ్చినాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద మాదిగ బిడ్డలకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రభుత్వం అధికారాన్ని చేపట్టగానే ఈ వర్గీకరణ అంశాన్ని టేకప్ చేసి పూర్తి చేస్తారని చెప్పేసి నేను ఒక ఎంపీగా నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, ఆయన ఇచ్చినటువంటి మాటని నేను పూర్తి విశ్వాసంగా తెలియజేస్తాను. ఎస్సీ వర్గీకరణ జరుగుతా అంటే జరగబోయే దళిత బిడ్డలకు జరగబోయే లాభాలు ఏంటి? ఈరోజు ఇప్పుడే చెప్పాను కదా. ఉదాహరణకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 96 లెక్కలు చెప్తున్నాను. అత్యధిక జనాభా ఉన్నటువంటి మాదిగ వాళ్ళకేమో 18,000 ఉద్యోగస్తులు ఉన్నారు. అతి తక్కువ జనాభా ఉన్నటువంటి మాలల ఉద్యోగుల సంఖ్య 72,000. వర్గీకరణ జరిగినట్లయితే అత్యధికంగా ఉన్నటువంటి నా మాదిగ బిడ్డలకు ఉద్యోగాలు పెరుగుతాయి. 18,000 ఉన్నది, 50,000 అవ్వచ్చు, 60,000 అవ్వచ్చు, 70,000 అవ్వచ్చు. ఎందుకు? సామాజికంగా గ్రామాల్లో సామాజిక వివక్షకు గురవుతూ చదువుకోలేని పరిస్థితుల్లో పేదరికంలో ఉన్నారు మాదిగ బిడ్డలు. పేదరికం నుండి చదువుకోవాలి అంటే రిజర్వేషన్లు ఉండాలి, ఉద్యోగాలు రావాలంటే రిజర్వేషన్లు పెంచాలి. మరి అత్యధికంగా డబ్బు పరంగా
అన్ని రంగాలలో ముందున్నటువంటి మాలలతో పోటీ పడాలంటే ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి మాదిగ జాతికి సాధ్యం అవుతుందా? సాధు. కాబట్టే రేపు వర్గీకరణ జరిగినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఒక మాదిగ బిడ్డకు ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగం వచ్చినట్లయితే ఆ గ్రామంలో ఆ తల్లిదండ్రులకు గౌరవం పెరుగుతుంది. గౌరవం పెరిగితే ఆ విలేజ్లో ఉన్నటువంటి మిగతా కులాలందరూ కూడా మా తల్లుల దగ్గరికి వచ్చి, మా తమ్ముడి దగ్గరికి వచ్చి, అన్న బాగున్నావా, తమ్మి బాగున్నావా అంటే మాకు కూడా గర్వంగా ఉంటుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఈసారికిన బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు అవుతుంది, రిజర్వేషన్లో తీసేస్తారని. అలాంటి పరిస్థితి ఉందా? కల్లిబొల్లి కబుర్లు చెప్పి, మాయ మాటలు చెప్పి, అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయనకు అధికారం ముఖ్యం. ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ ఏది? తులం బంగారం ఎటువాయే, 2500 ఎటువాయే, 4000 ఉద్యోగ భృతి ఎటువాయే, 2 లక్షల రైతు మాము ఎటువాయే. అంటే అబద్ధపు హామీలతో, ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారమే లక్ష్యంగా సీఎం గద్దెనెక్కినటువంటి వ్యక్తి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మరి రేవంత్ రెడ్డి గారికి నా మాదిగ బిడ్డల మీద ప్రేమ ఉంటే, నా మాదిగ జాతి మీద ప్రేమ ఉంటే ఈరోజు జరుగుతున్నటువంటి 3 పార్లమెంటు సీట్లలో, ఒక కంటోన్మెంటు ఎమ్మెల్యే ఉప ఎన్నిక 4 సీట్లలో మరి ఒక్క సీటు మాదిగ బిడ్డకి ఎందుకు వేయలేదు? ఏంటి నీకు? అంటే మాదిగలను రాజకీయంగా సమాధి చేయాలనే కంకణం కట్టుకున్నావు కదా. ఈరోజు పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి మాల, నాగర్ కర్నూలు కాంగ్రెస్ అభ్యర్థి మాల, వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి మాదిగ కాదు. ఇక్కడ ఉన్నటువంటి కంటోన్మెంటు ఎమ్మెల్యే అభ్యర్థి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాల. మరి నిజంగా నీకు మాదిగల మీద ప్రేమ ఉంటే, మాదిగల ఓట్లు కావాలంటే నువ్వు మాదిగల ఓట్లతోటే కదా ఎమ్మెల్యే అయిపోయి ఈరోజు ముఖ్యమంత్రి అయిపోయినావు. మరి నా మాదిగ బిడ్డలకు ఒక్క సీట్ ఎందుకు వేయలేదు? సార్, పెద్దపల్లి టికెట్ విషయంలో ఒకే కుటుంబానికి చెందిన ఆల్రెడీ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. మళ్ళీ టికెట్, ఎంపీ టికెట్ కూడా వంశీ గారికి ఇచ్చారు. ఎందుకు అంటే ఒకటే కుటుంబం అంటే మిగతా వారికి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తున్నటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ డబ్బులు నోడికి సీట్లు అమ్ముకునేటటువంటి పార్టీ. వాళ్ళకు డబ్బులు కావాలి, అవినీతి కావాలి. వాళ్ళు మాదిగ జాతి నాశనం అయిపోయినా పర్లేదు, నేను బాగుంటే చాలు అనేటటువంటి లక్ష్యంతో బతుకుతున్నటువంటి పార్టీ, అవినీతితో బతుకుతున్నటువంటి పార్టీ. ఇక్కడ రేవంత్ రెడ్డి ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సొమ్ముని నిన్న ప్రధాని కూడా ప్రస్తావించారు. అదే చెప్తున్నాను కదా, అది ఓపెన్ సీక్రెట్. రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను, ప్రజలను దోపిడీ చేసి 1000 కోట్లు అవినీతి చేసి దీన్ని రాహుల్ గాంధీకి పంపుతున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మాదిగలపై ప్రేమ లేదు, రైతులపై ప్రేమ లేదు, నిరుద్యోగులపై ప్రేమ లేదు, మహిళలపై ప్రేమ లేదు. ఆయనకు కావాల్సిందల్లా అధికారం, డబ్బులు ఎవరెక్కువ ఇస్తే వాళ్లకు టికెట్లు అమ్ముకునేటటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. అందుకే ఈరోజు బీజేపీ పార్టీకి మాదిగలంతా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? 3 సీట్లు బీజేపీ మాదిగలకు ఇచ్చింది. వర్గీకరణ చేస్తానని చెప్పేసేసి ఒక సాక్షాత్తు ప్రధానమంత్రి నిండు పరేడ్ గ్రౌండ్లో వచ్చింది. ఆ వర్గీకరణ జరగడం వల్ల మా మాదిగ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, రాజకీయంగా వస్తాయి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, ఆర్థికంగా ఎదుగుతారు. ఆర్థికంగా ఎదిగితే సమాజంలో వాళ్ళు గౌరవంగా బతుకుతారు. కాబట్టి ఆ గౌరవాన్ని నిలపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ. నేను ఒక నేతకాని బిడ్డగా, ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్గా, ఒక ఎంపీగా ఆయన చేస్తున్నటువంటి ఉద్యమం నీతితో కూడుకున్నటువంటి ఉద్యమం. ఆయన చేస్తున్నటువంటి ఉద్యమం ఆ జాతి అట్టడుగున పేదరికంలో అట్టడుగున కొట్టుమిట్టాడుతున్నటువంటి మాదిగ జాతిని అన్ని రకాలుగా పైకి లేపాలనేటటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి జీవితాంతం ఆయన అడుగులో అడుగై ఆయన చేస్తున్నటువంటి ప్రతి పోరాటానికి ఒక నేతకాని బిడ్డగా, ఒక తమ్ముడిగా నేను జీవితాంతం నేను సపోర్ట్ చేస్తాను. ఓకే సార్, ఒకటి చెప్పండి సార్. అద్దంకి దయాకర్ గారు చాలా గత 2 రోజుల బ్యాక్ చూసుకున్నట్టయితే బీజేపీని తొక్కుతాం, రాముని మొక్కుతామని క్లియర్గా చెప్తున్నారు. అంటే హిందుత్వవాదంతో రాముని ఫోటో పెట్టుకొని బీజేపీ ఓట్లు అడగడానికి వెళ్తుంది అని, రామాలయం పేరు, అక్షింతలు వీటి చుట్టే తిరుగుతున్నారు, మతం పేరు చెప్పుకొని, రాముని పేరు చెప్పుకొని బీజేపీ ఓట్లకు వెళ్తుందని చెప్తున్నారు. అంటే అద్దంకి దయాకరు
అసలు ఆ స్థాయికి దిగజారిపోతాడని నేను భావించలేదు. ఎందుకంటే మనం చదువుకున్నటువంటి వాళ్ళం, సంస్కారం ఉండాలి. మనం మాట్లాడేటటువంటి మాటలు 100 మంది చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. తూ అని ఉమ్మేసేటట్టు ఉండకూడదు. ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని నమ్ముతారు. ఒక్కొరు రాముని నమ్ముతారు, ఒక్కొరు జీసస్ని నమ్ముతారు, ఒక్కొరు అల్లాని నమ్ముతారు, ఒక్కొరు దుర్గమ్మ తల్లిని నమ్ముతారు, ఇంకొకరు పోషమ్మ తల్లిని నమ్ముతారు. ఎవరి మత విశ్వాసాలు వాళ్ళవి. ఏ మతాన్ని కూడా కించపరిచేటటువంటి హక్కు ఎవరికి లేదు. కాబట్టి అద్దంకి దయాకర్ అనేటటువంటి వ్యక్తి చాలా తప్పుగా మాట్లాడిండు. నేను మాట్లాడాలనుకుంటే, నేను తిట్టాలనుకుంటే అద్దంకి దయాకర్ లాంటి 100 మంది కూడా నా ముందు సరిపోరు. కానీ నేను పరిజ్ఞానం ఉన్నోన్ని, చదువుకున్నోన్ని, నాకు మానవమత్వం ఉంది, ఈ సమాజంలో నన్ను గౌరవిస్తారు అనేటటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడినటువంటి మాటలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. కానీ ఆయనకు నేను ఒక బ్రదర్గా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఒక సలహా ఇస్తున్నాను. నువ్వు దిగజారకు, నీకు పదవులు కావాలి అనంటే రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకో. రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకో. నువ్వు పదవి కోసమే కదా అంత దారుణంగా మాట్లాడుతున్నావు. పదవులే కావాలనుకుంటే రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకో, లేదా సోనియా గాంధీ కాళ్ళు పట్టుకో, రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకో. అనవసరంగా రాముడి గురించి కానీ, పోషమ్మ గురించి కానీ, ఇంకొకరి గురించి కానీ మాట్లాడడం అనేటటువంటిది సంస్కారం కాదు అని ఆయనకు ఒక బ్రదర్గా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అమిత్ షా గారి మీద కూడా చాలా పరుష పదజాలం వాడిండ్రు. అసలు రాజకీయాలలో ఇటువంటి పదజాలం వాడు అంటే అంటారా ఎన్నికల సమయంలో? నేను ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా నేను కూడా అక్కడక్కడ కొంచెం ఆవేశం వచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది. ఆ తరువాత నన్ను నేను మార్చుకున్నా. ఇది కరెక్ట్ కాదు. సమాజం మనల్ని గమనిస్తూ ఉంటుంది, సమాజంలో ప్రజలు మనల్ని గమనిస్తూ ఉంటారు. మన నోటి నుండి వచ్చేటటువంటి ప్రతి మాట ఆమోదయోగ్యంగా ఉండాలి తప్ప ప్రజలు మనల్ని ఉమ్మేసేటటువంటి విధంగా ఉండకూడదని చెప్పి నన్ను నేను మార్చుకున్నాను. అంతే కదా. కాబట్టి రాజకీయాలలో ఎవరైనా సరే వ్యక్తిగతంగా మాట్లాడడం అనేటటువంటిది సంస్కారం కాదు. ఏదన్నా రాజకీయాల్లో ఏ పార్టీలైనా ఉండని, రాజకీయాల్లో విమర్శ చేయి. ఏం విమర్శ చేయాలి? నీ పరిపాలనలో తప్పులేంటో విమర్శించు, నీ పథకాలలో తప్పులేంటో విమర్శించు, నువ్వు ఇస్తున్నటువంటి మేనిఫెస్టోలో ఇస్తున్నటువంటి అంశాలు నువ్వు అమలు పరుస్తున్నావా లేదా విమర్శించు, ధర్నాలు చేయి. కానీ వ్యక్తిగతంగా దూషించడం, ఒకరి మెప్పు కోసం ఇతరులని అనరాని మాటలు అనడం అనేటటువంటిది సంస్కారం కాదు. మళ్ళీ చెప్తున్నాను, అద్దంకి దయాకర్ నువ్వు మంచివాడివి, సామాజిక స్పృహ ఉన్నవాడివి, సామాజిక ఉద్యమాల్లో పనిచేస్తున్నటువంటి వాడివి. ఏదో ఎవరి మెప్పు కోసమో అనవసరంగా నాలుక జారి నిన్ను నువ్వు దిగజార్చుకోకు. ప్రజలు నిన్ను గమనిస్తూ ఉన్నారు, ప్రజలు ఇంకా చీకొట్టేటట్టు మాట్లాడకు అని చెప్పేసి ఒక స్నేహితుడిగా, ఒక మిత్రుడిగా అద్దంకి దయాకర్కి నేను సలహా ఇస్తున్నాను. సార్ ఒకటి చెప్పండి సార్, ఎస్సీ వర్గీకరణ ద్వారా ఇప్పుడు ఎన్ని సీట్లు అంటే బీజేపీకి లాభం చేకూర్చబోతుందా? టోటల్గా చూసుకున్నట్టయితే విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ఎన్ని సీట్లు అంటే డబుల్ డిజిట్ ఖచ్చితంగా కొడదామని బీజేపీ చెప్తుంది. మీరేమంటారు? అంటే మీరు కూడా పర్యటిస్తున్నారు, డబుల్ డిజిట్ కొట్టబోతుందా? తెలంగాణలో ఎన్ని సీట్లు రాబోతున్నాయి? 100% ఈరోజు మోడీ గారి హవా, అదేవిధంగా మాదిగలకు, నేతకానీలకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ద్రోహం ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి మొన్న బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ కోటేయడం జరిగింది. కాంగ్రెస్ కోటేసేటప్పుడు యువకులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ ఒకటే అనుకున్నారు, ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ కోటేద్దాం, కేంద్రంలో మోడీ గారి కోటేద్దామని చెప్పేసి ప్రతి యువకుడి మనసులో, ప్రతి రైతు మనసులో, ప్రతి దళితుడి మనసులో ఉంది. కాబట్టి మేము గమనిస్తూ ఉన్నాం. మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అద్భుతంగా, స్వచ్ఛందంగా మేము బీజేపీకి, నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు సామాజిక న్యాయాన్ని సమాధి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, మాదిగలను రాజకీయంగా ఎదగకుండా భూస్థాపితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేతకాని జాతి, మాదిగ జాతి ఈసారి ఐకమత్యంగా బీజేపీకి ఓటేయబోతున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 12 సీట్లలో ఖచ్చితంగా
బీజేపీ గెలుస్తుందనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా ఒక తెలియజేస్తాను. టోటల్గా సార్ 400 పార్ అనే నినాదంతో వెళ్తున్నారు. ఒకవేళ 400 సీట్లు వస్తే ఎలాంటి అంటే చాలా విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయని అంటున్నారు. అంటే 400 సీట్లు వస్తే ఎలాంటి అంశాలు రాబోతున్నాయి? ఈసారి 400 సీట్లతో మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పీఠాన్ని చేజిక్కించుకోబోతున్నాడు. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి కావలసినటువంటి దేశ భద్రత కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్లను కాపాడడం కోసం ఈసారి విప్లవాత్మకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నాడు. ఏ చర్య అయినా సరే సార్ ఎందుకంటే దేశానికి సంబంధించి, దేశ ప్రజలకు సంబంధించి మంచి అంశాలే ఉంటాయని చెప్పేసి నేను భావిస్తాను. సార్ ఎందుకంటే రామ మందిరం కావచ్చు, హిందువుల కళ, 370 ఆర్టికల్ కావచ్చు, 33% మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు, ఇవన్నీ గతంలో దశాబ్దాల నుండి పార్లమెంట్లో కొట్లాడుతున్న అనేక పార్టీలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు కాలేదు. కానీ బీజేపీ తోటి సాధ్యమైంది. అలాంటివి జరగబోతున్నాయా? అంటే ఈరోజు 30 సంవత్సరాల నుండి నా మాదిగ జాతి సామాజిక అసమానలతో కొట్టుమిట్టాడుతూ ఉద్యోగాలు లేక పేదరికంలో మగ్గుతున్నటువంటి జాతి. ఆ జాతికి ఒక అభినవ అంబేద్కర్ లాగా వచ్చినటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. 30 సంవత్సరాలు చేస్తున్నటువంటి ఆయన ఉద్యమానికి ప్రధానమంత్రి గారు నేను రిజర్వేషన్ వర్గీకరణ చేస్తానని చెప్పిండు. అదే ఒక విప్లవాత్మకమైనటువంటి వర్గీకరణే ఒక విప్లవాత్మకమైనటువంటి అంశం. అదేవిధంగా రేపు రానున్నటువంటి కాలంలో మహిళా రిజర్వేషన్ బిల్లుని ఆమోదించడం దాన్ని అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది చట్టసభల్లోకి. అదేవిధంగా కామన్ సివిల్ కోడ్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు బీసీ కులగణనకు సంబంధించి దాని మీద కమిటీ వేసి దానికి కూడా బీసీ బిడ్డలకు కూడా న్యాయం చేసేటటువంటి దిశగా ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకోబోతున్నాడు. ఏ నిర్ణయం అయినా సరే ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల రక్షణ కోసం, గిరిజనుల రక్షణ కోసం, దళితుల రక్షణ కోసం, బీసీల రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసమే ఉంటుంది తప్ప కాంగ్రెస్లో ఉన్నట్టు అవినీతి కానీ, అవినీతి కుంభకోణాలు కానీ, రక్షణ రంగంలో కుంభకోణాలు కానీ ఈ దేశాన్ని ప్రపంచ పటంలో నిర్వీర్యం చేసి దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా మాత్రం ఉండదు. సార్ కరీంనగర్లో ఎట్లా ఉంది సార్? కరీంనగర్లో కూడా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. బండి సంజయ్ గారి హవా ఎలా ఉంది? కరీంనగర్లో బండి సంజయ్ అన్న ఓ డైనమిక్ లీడర్. బండి సంజయ్ అన్న డైనమిక్ లీడర్. నాకు 5 సంవత్సరాల నుండి పార్లమెంట్లో కొలిగు, నాకు మంచి మిత్రుడు. ఆల్రెడీ బండి సంజయ్ అన్న గెలుపు అయిపోయింది. మెజారిటీ గురించి ఇదంతా తాపత్రయం. ప్రధాని కూడా అదే చెప్పారు. నేను అదే చెప్తున్నాను కదా, అటు కాంగ్రెస్ నాయకులు అటు బీఆర్ఎస్ నాయకులు చేతులు ఎత్తేశారు. కాకపోతే ప్రచారం చేయాలి కాబట్టి చేస్తున్నారు. మా బండి సంజయ్ అన్న, మాదిగ జాతి, నేతకాని జాతి, గిరిజనులు, బీసీలు అందరూ కూడా మా బండి సంజయ్ అన్న వెనుకనే ఉన్నారు. భారీ మెజారిటీతో బండి సంజయ్ అన్న గెలిచి ఈసారి కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి ఎస్సీ వర్గీకరణ ద్వారా లాభం చేకూరుస్తుంది. బీజేపీ డబల్ డిజిట్ అంటే 12 సీట్లు గెలవబోతుందని, మొత్తానికి దేశవ్యాప్తంగా 400 సీట్లు రాబోతున్నాయని బండి సంజయ్ గారు 2 లక్షల భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. చాలా క్లియర్గా చెప్తున్నారు. కరీంనగర్ నుండి రాజవర్ధన్, యూఏ టీవీ.